వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫస్ట్ 600 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి. అందుకని ఇవాళ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇదేంటో చూడండి, ఉసిరికాయలు అండి, పచ్చడి ఉసిరికాయలు. నేను కేజీ తీసుకున్నాను, పచ్చడి కలుపుతున్నాను. చూడండి మీరు కూడా. ఈ కేజీ ఉసిరికాయలు అండి తీసుకొని ఫస్ట్ చూడండి, ఇవి రాత్రి కడిగేసేసి ఫ్యాన్ కింద చక్కగా పొడి క్లాత్ మీద వేసి ఆరబెట్టేసానండి. అందుకని ఇప్పుడు కలుపుతున్నాను. చూడండి, ఈ కాయలు ఇట్లా తీసుకొని ఇట్లా ఘాటు పెట్టుకోవాలండి. ఒక్కొక్క కాయకి 2 ఘాట్లు చాలు, ఇట్లా పెట్టుకోవాలి. అన్ని కాయలకి ఇట్లా పెట్టేసుకోవాలండి. అన్ని కాయలకి ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్దాం రండి. ఇది చూడండి, 1 గ్లాసున్నర నీళ్లు పోసానండి. దీనిలో మామూలు నార్మల్ వాటర్ పోసాను, వేడి చేస్తున్నాను. అవి వేడయ్యేలోపు ఇటు చూడండి, ఇది చూపించాను. కళాయి పెట్టేసుకొని పొయ్యి మీద కేజీ ఉసిరికాయలకి 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, చూడండి 1 టేబుల్ స్పూను మెంతులు, ఇవి వేయించేసుకోవాలి. చక్కగా ఎర్రగా వేయించుకోవాలండి. ఇవి ఇట్లా ఫ్రై చేసేసుకొని చక్కగా రెడ్గా వచ్చేటట్టు చక్కగా ఫ్రై చేసి పెట్టుకోవాలండి. వేగిపోయినవి చూడండి, ఎగిపోయినాయి చక్కగా ఎర్రగా. ఇది ఆపేసుకుందాం. ఇవి ఆరుతూ ఉంటుంది. చూడండి, నీళ్లు బాగా కాగిపోతున్నాయండి. అలాంటి అప్పుడు ఇది 100 గ్రాముల చింతపండు, దీనిలో పీసులు ఏం లేకుండా తీసేసుకున్నానండి నేను. ఇది కరెక్ట్గా 100 గ్రాముల చింతపండు. ఇప్పుడు ఈ కాగిపోతున్నాయి కదా నీళ్ళు, స్టవ్ ఆపేసి ఈ చింతపండు దీనిలో పెట్టేసుకుందాం. పుల్లలో పీసులు ఉంటాయి కదండి చింతపండులో, అవి తీసేసుకోవాలి. అసలు పచ్చడికి పెట్టుకునే చింతపండు అని తీసుకోవాలండి ఫస్ట్ షాప్లో. ఈ 2 బాగా ఆరాలండి. మెంతులు ఆవాలు ఆరాలి, ఇది కూడా ఆరాలి. తర్వాత మిగిలిన ప్రాసెస్ నేను చూపిస్తాను. చూసారండి, ఇప్పుడు కళాయి పెట్టాను. 1 అర కేజీ ఆయిల్ పోసుకుంటున్నా కాయలు వేయించడానికి. సన్ఫ్లవర్ ఆయిలే పోస్తున్నానండి నేను. ఎందుకంటే గుళ్ళు నూనె పోసుకోండి మీరు, ఎందుకంటే గుళ్ళు నూనె మా పిల్లలు తినరండి. అందుకని స్మెల్ ఉంటుంది అంటున్నారు, ఏంటో మరి. అందుకని దేనికైనా నేను ఇదే వాడుతున్నా, సన్ఫ్లవర్ ఆయిల్. చూడండి, ఆయిల్ హీట్ అయిందండి. కాయలు వేసుకొని వేయించేసుకుందాం. జాగ్రత్తగా వేసుకోవాలండి కాయలు, ఎందుకంటే మన మొహానికి చింది పడతాయి. కొంచెం ఇట్లా గరిట్లో వేసుకొని వేయించుకోవాలండి చక్కగా జాగ్రత్తగా. మాకు ఈ వంటకి ఇరికైపోయిందండి అసలు బాగా. అది కూడా వేసేనా పని అయిపోద్ది ఒకసారి. నేను ఇది చూడండి ప్లేట్లో సగం వేసాను. ఫస్ట్ 4 కాయలు వేద్దాము, ఇంకా సగం తర్వాత వేయించుకుంటానండి. ఇంకా చక్కగా సిమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలండి. ఇవి కలర్ మంచి కలర్ రావాలి, చూపిస్తాను నేను.
మరీ ఎక్కువ కూడా వేయించకూడదండి ఇది. చూడండి కొంచెం మెత్తగా వచ్చినట్లుగా అర్థమైపోద్ది కాయ. చూసారండి, ఇట్లా చూస్తుంటే కాయ మెత్తగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక స్పూన్ ఫోర్క్ తీసుకొస్తా. ఈ ఫోర్క్ ఉంది కదండి, దీంతో ఇట్లా గుచ్చితే చూడండి ఇట్లా గుచ్చుకుంది అంటే కాయ మగ్గిపోయిందని అర్థం. ఇప్పుడు తీసేసుకుందాం. చాలా జాగ్రత్తగా చేయాలండి. మా షైనీ వీడియో తీస్తుంది, మీద పడేస్తానేమోనని నాకు భయం. షైనీ మీద పడతాయేమోనని నూనె మరకలు ఇవి భయం. చెప్తా అన్నమాట. ఇప్పుడు ఇవి వడకడుతున్నా కదండి, ఈలోపు కొంచెం ఒకసారి హైలో పెట్టేసుకుందాం. స్టవ్ పెట్టేసుకుంటే ఈలోపు నూనె కాగుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ ఆ కాయలు వేసుకుందాం. చూడండి ఎంత బాగున్నాయో. కాయ చితకకుండా చక్కగా ఇట్లా వేయించుకోవాలండి. ఇప్పుడు ఆ కాయలు కూడా వేసేసుకుందాం. సిమ్లో పెట్టుకొని మళ్ళీ అయిపోయినాయండి. కేజీ కాయలు నాకు 2 సార్లు ఫ్రై చేయటానికి వచ్చినాయి. హైలో పెట్టేసుకొని సింక్లో పడుతుంది ఇది పట్టుకో. చూసారండి, ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి కూడా తీసేసుకుందాం. మొత్తం ఫ్రై అయిపోయినాయండి కాయలు. చూడండి ఫ్రై అయ్యాక కూడా అందంగా ఉన్నాయి, చూడటానికి బాగున్నాయి. ఇప్పుడు దీనిలో ఇది కొంచెం ఆరాలండి. కొంచెం ఆరే వరకు అక్కడ పెట్టుకొని నేనేం చేస్తానంటే ఈలోపు మెంతులు ఆవాలు మిక్సీ పడతాను. మళ్ళీ వెల్లుల్లి రెబ్బలు తీసేసి పెట్టుకున్నానండి. వెల్లుల్లి పేస్ట్ పట్టాలి. మళ్ళీ కళ్ళుప్పును కూడా కొంచెం మిక్సీ పడతానండి కరగటానికి తొందరగా. చూపిస్తాను మీకు ఇప్పుడు. చూసారండి, ఆరిపోయేసరికి మంచి కలర్ వచ్చినాయి. ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మిక్సీ పడుతున్నా. చూసారండి, ఇది పావుసేరు గ్లాస్ అండి. దీనికి కొంచెం తగ్గించి కళ్ళుప్పు మిక్సీ పట్టుకుంటున్నాను తొందరగా కరగాలని. అందుకని ఉప్పు కొంచెం తక్కువ వేసుకుందామండి ఫస్ట్. ఒకవేళ సరిపోకపోతే తర్వాత కలుపుకుందాం. చూడండి ఎల్లుల్లిపాయలండి 100 గ్రాములు రేకులతో సహా తీసేసాను. ఇది మీకు ఇష్టమైతే ఇట్లా వేసేసుకోవచ్చండి. నేను మామిడికాయ పచ్చట్లోనే ఇట్లా వేసుకుంటాను. ఇప్పుడు ఏంటంటే పేస్ట్ పడుతున్నాను. ఇది మీకు చూపిస్తున్నాను. చూడండి 100 గ్రాములు వెల్లుల్లి. ఇది ఈ చింతపండు కూడా ఆరిపోయిందండి. ఇది కూడా మిక్సీ పట్టేసుకుంటున్నాను. సరే అండి, ఇదేంటంటే మనం కాయలు వేయించాం కదా, అదే ఆయిల్లో మళ్ళీ తాలింపు పెడుతున్నాను. చూడండి అన్నీ మిక్సీ పట్టేశానండి. ఇప్పుడు తాలింపు పెట్టేసి అవి కలిపేసుకుందాం. ఈలోపు ఇది తాలింపు ఆరిపోతూ ఉంటుంది. ఎండుమిరపకాయలు తుంచేసానండి. తాలింపు గింజల ఆవాలు, మినపప్పు, శనగపప్పు అన్నీ కలిపినాయి. కొంచెం తక్కువ వేస్తానండి, ఎందుకంటే తాలింపు వేసి తిన్న రోజు క్రిస్పీగా బాగుంటాయి, తర్వాత మెత్తబడిపోతాయండి. అది ఇష్టం ఉండదు, అందుకని. చూడండి జీలకర్ర ఒక 2-3 స్పూన్లు వేసుకోవచ్చు, బాగుంటుంది జీలకర్ర. కొంచెం దంచిన వెల్లుల్లి,
పప్పులు చూసారండి కలర్లో వచ్చాక కరివేపాకు వేసేసుకుందాం. ఎందుకంటే ఈ కట్టేసాక ఈ వేడికి చక్కగా పోపు అనేది బాగా చక్కగా మంచి కలర్లో ఉంటుందండి. కరివేపాకు కడిగి తుడిచి ఆరబెట్టుకున్నానండి, తడిగా ఉండకూడదు కదా అందుకని. చూసారండి చక్కగా వేగిపోయినాయి. కట్టేసుకొని ఆ వేడికి ఇంకా కొంచెం కలర్ మారిపోతాయి. అప్పుడు ఈలోపు ఇది ఆరేలోపు అది కలిపేసుకుందాం రండి. ఇది కల్లుప్పు మిక్సీ పట్టేశానండి, ఇది వేసేసుకుందాం. అన్నీ నేను మీకు చూపించి మిక్సీ పట్టే కదండి, అన్నీ వేసి దీనిలో వేసి కలుపుకోవడమే. చూడండి వెల్లుల్లిపాయి 100 గ్రాముల వెల్లుల్లి పేస్ట్ పట్టేసుకున్నా. ఆవాలు మెంతులు పౌడర్ పట్టేసుకున్నా. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఉసిరికాయ పచ్చడి. ఒకసారి కలిపేసుకొని ఇది చూడండి చింతపండు ఉడకబెట్టుకున్నాం కదా, ఇది కూడా మిక్సీ పెట్టేసుకున్నా. ఇది కూడా దీనిలో వేసేసుకోవటం. కూడా ఇవన్నీ వేసేసి ఇలా కలిపేసుకొని ఒకసారి జాగ్రత్తగా కలిపేసుకొని ఇప్పుడు దీనిలో కారం వేసుకుందామండి. ఇప్పుడు కారం 3 మ్యాంగోస్ కారం వాడుతున్నానండి. ఇది 100 గ్రాములు. ఇది ఇప్పుడు దానిలో వేసేసుకుందాం. ఇది 100 గ్రాముల ప్యాకెట్ అండి, వేస్తున్నాను చూడండి. చింతపండు 100 గ్రాములు అండి, వెల్లుల్లి 100 గ్రాములు, కారం కూడా 100 గ్రాములు. కొంచెం తగ్గించానండి, ఎందుకంటే ఒకవేళ తగ్గితే ఇది మంట అనుకుంటా బాగా. చూడండి ఇదిగోండి ఇది ఉంచుతున్నాను. ఇది ఒకవేళ తగ్గితే అప్పుడు వేసుకుందాం. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూను వేసానండి పసుపు. ఇంకొంచెం కలిపేసుకోవడమే. చూడండి గరిటె అడుగు నుంచి చక్కగా తిప్పి కలుపుకోవాలండి జాగ్రత్తగా. అంతేనండి, ఇట్లా కలిపేసుకొని తాలింపు పెట్టుకున్నాం కదా, ఆయిల్ తీసుకొచ్చి దీనిలో వేసి కలిపేసుకుంటే కరెక్ట్గా లూజ్ అది సరిపోద్ది ఇంకా మనకి. ఇప్పుడు ఇది పోసేసుకుందాము. వేయగానే భలే మంచి స్మెల్ వచ్చిందండి. ఇది పోపు వేసేసుకొని ఇంకా కలుపుకోవటమేనండి. అసలు చూసారండి, అప్పు నాకైతే అసలు నోట్లో నీళ్ళు కారిపోతున్నాయి. అసలు భలే బాగుందండి. ఇది ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటుంది. ఇది 2 రోజుల్లో ఊరాక తినాలండి. అసలు ఎంత బాగుంటుందో. నిన్న లాస్ట్ ఇయర్ కూడా పట్టానండి. మేము అద్దెకున్న దగ్గర చెట్టు ఉందండి, చూసారా మీరు? ఆ చెట్టు కూడా నేను షార్ట్స్లో పెట్టాను. నేను ఉసిరి చెట్టు, ఆ చెట్టుకాయలు కోసి పట్టాను కానండి వీడియో తీయలేదు. షార్ట్స్లో మాత్రం తినేటప్పుడు తీసామండి వీడియో. చూసారండి అసలు ఎంత బాగుందో. నాకు మాత్రం అసలు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇప్పుడే.
ఇది బాగా ఆరిపోవాలండి. ఇంకా అసలు బాగా కొంచెం కూడా అసలు వేడి ఉండొద్దు. బాగా ఆరిపోయాక అప్పుడు డబ్బాలో పెట్టేసుకుందాం. చూసారండి, ఆరిపోయింది. 2 గంటల దాకా ఆరబెట్టేసామండి. ఇప్పుడు ఆరిపోయింది. డబ్బాలో పెట్టేసుకుందాము. చూడండి అసలు ఎంత బాగుందో, మొత్తం కలిసిపోయింది. ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయినాయండి. అసలు ఒక్కటి కూడా దీనిలో ఇంకేం వేయం అవసరం లేదు. అసలు అంత కరెక్ట్గా వేసేసామండి. అసలు ఎంత బాగుందో. ఉప్పు కూడా చూపించా కదండి, కొంచెం పావుసేరు గ్లాస్కి కొంచెం తగ్గించాయి, ఎందుకైనా మంచిదని. తీరా చూస్తే సరిపోయిందండి కరెక్ట్గా, చక్కగా. ఇప్పుడు చూడండి బాగా ఆరిపోయింది. ఇప్పుడు డబ్బాలో పెట్టేసుకుందాం. ఇది బేషనీకి అడుగున చేయబెట్టి చూసుకోవాలండి, అప్పుడు ఆరిపోయిందని తెలిసిపోద్ది మనకి. ఈ డబ్బాలో పెట్టుకుంటున్నాను నేను. చూడండి ఆయిల్ కూడా పీల్చేసిందండి మొత్తం. పచ్చడి డబ్బాల్లో పెట్టుకోవటం కూడానండి ఇట్లా ఖాళీ లేకుండా పెట్టుకోవాలి చక్కగా. ఖాళీ ఉంటే అక్కడ బూజులు వచ్చేస్తాయని చెప్పేదండి మా అమ్మ. మరి చూసారండి, డబ్బాలో పెట్టేసేసుకున్నాను. ఇది 2-3 రోజులు బాగా ఊరనిద్దాం. ఊరిన తర్వాత టేస్ట్ చూద్దామండి. అసలు ఇప్పటికే చూశాను, అంటే అన్నంలో కలిపి చూడలేదు, కానీ మామూలుగా చూస్తే అన్నీ సరిపోయినాయండి. ఇంకొంచెం ఉప్పు అది కరగాలి కదా, మిక్సీ పెట్టే కలిపాము. అయినా సరే కొంచెం కలవాలి అన్నీ బాగా. అప్పుడు రైస్లో పెట్టుకొని చూసి టేస్ట్ చెప్తానండి నేను. సరేనండి, మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఇప్పుడు 602 మంది వచ్చారండి సబ్స్క్రైబర్స్. ఇప్పుడే చూసుకున్నా నేను, చాలా హ్యాపీగా ఉన్నానండి. మరి ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమన్నా రెసిపీస్ కావాలంటే. ఉంటామండి, బాయ్.